బూత్ సినిమాసు, బ్లూ ఫిల్మ్స్, పోర్న్ మూవీస్ చూసిన తర్వాత ఎక్కువసేపు చేయవచ్చా? ఎక్కువసేపు చేస్తాము అని చాలామంది అనుకుంటారు. వీళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారా? తొందరగా అయిపోతదా? లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? దాని గురించి మాట్లాడదాము. మనము చాలామందితో నేను హిస్టరీ తీసుకుంటాను పేషెంట్స్ వస్తే. వాళ్ళేం చెప్తారంటే, మేము బూత్ సినిమాలు గానియండి, అది గానియండి అది అడిక్ట్ అయిపోయాం. అది చేసే వాళ్ళకు ఎప్పుడైనా సరే అంటే అలవాటయిపోతది. అది చూడకుండా ఉండలేరు వాళ్ళు. అది చూసే వాళ్ళకు డెఫినెట్‌లీ వాళ్ళు హస్తప్రయోగం చేస్తారు. ఈ హస్తప్రయోగం చేయడం వలన వాళ్ళకేమవుతుందంటే, ఈ వీర్యము వెళ్ళిపోతుంది. దాని తర్వాత వాళ్ళు సుఖంగా ఉంటారు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళకు ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం రావడం అది తప్పనిసరిగా వస్తది. అందుకే ఎప్పుడైనా సరే శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు అంటే హిస్టరీ ఒకవేళ తీసుకుంటే వాళ్ళు డెఫినెట్‌లీ ఈ బ్లూ ఫిల్మ్స్ గానియండి, పోర్న్ మూవీస్ గానియండి, బూత్ సినిమాలు గానియండి ఎక్కువ అడిక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు దానికి అడిక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకు ఒకవేళ మీరు అడిగితే వాళ్ళేమంటారంటే ఏదేమైనా సరే అది జేయకుండా ఉండలేకపోతున్నాను. చాలా ట్రై చేశాము కానీ ఉండలేకపోతున్నాము. కానీ అది చేసిన తర్వాత ఎక్కువ సేపు చేయగలుగుతామా అని ఒకవేళ ప్రశ్న అడిగితే, ఇంకా నేను చెప్తాను అది తక్కువ సేపే చేస్తున్నారు. హైపర్ సెన్సిటివిటీ అయిపోతుంది. అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏదో ఆలోచిస్తున్నారు. దానివలన వాళ్ళకు చాలా ఇబ్బందులొస్తున్నాయి. తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. టైమింగ్ తగ్గిపోతుంది. ఆర్గాజమ్ లెవెల్స్ అమ్మాయిలో 15 మినిట్స్ కావాలి. 12-15 మినిట్స్ పడతది. అబ్బాయిలో 5-7 మినిట్స్. ఇదొక స్టాండర్డ్ టైమింగ్ యావరేజ్ ఇద్దరిలో. అబ్బాయి ఫోర్ ప్లే చేయాలి. ఒక 5, 6, 7, 8 నిమిషాలు. ఆ ఫోర్ ప్లేలోనే అబ్బాయికి వీర్యం వెళ్ళిపోతుంది. డ్రాప్స్ గానివ్వండి, ప్రీకమ్ రూపంలో గానివ్వండి, శీఘ్రస్ఖలనం అంటే అక్కడ అంత చేసి అక్కడ పోయి అంగంలో తొందరగా పడతాడు అతను. పోయి పెట్టడము ఇంక తొందరగా అయిపోతది లేకపోతే ఎళ్ళిపోతదన్నట్టు భయముంటది. ఈ అందరు పేషెంట్స్‌ని ఒకవేళ మనం అడిగితే వాళ్ళకు ఆ బ్లూ ఫిల్మ్స్ చూసే అలవాటుంటది. అది చూసినప్పుడు ఊరుకోడు గదా! డెఫినెట్‌లీ అంగాన్ని చేయి తీసుకుంటాడు. అంగంని అంటే రబ్ చేస్తాడు. అంటే హస్తప్రయోగం చేస్తారు. అది చేసిన తర్వాత ఏమైతదంటే అక్కడ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కుచించిపోతాయి. నారో అయిపోతాయి. అంటే అక్కడ బ్లడ్ దూసుకెళ్ళదు. మీకు తెలుసు నా అందరి పేషెంట్స్‌కి తెలుసు ఎరెక్షన్ ఎట్లా వస్తది. అయినా ఒకసారి చెప్పేస్తాను. బ్రెయిన్ ఏదైనా ఆలోచిస్తది. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఇక్కడ పోర్న్ మూవీస్ చూసేటప్పుడు అక్కడే చూస్తూ ఉంటాడు. అది ఆలోచన నడుస్తూనే ఉంటది. ఇక్కడ ఎప్పుడైనా ఆలోచిస్తాడు, మైండ్‌లో వస్తది. ఏదైనా అమ్మాయిని చూస్తాడు. ఏదైనా నేచురల్ వేలో అది అక్కడ సిగ్నల్ పోతది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తది. ఇక్కడ చూసి అది ఎక్కడైతే ఆ నర్వ్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోతుందనమాట. అయితే పోర్న్ మూవీస్ ఎప్పుడు గాని మంచిది కాదు. ఇక్కడ ఏందంటే పోర్న్ మూవీస్ చూస్తూ హస్తప్రయోగం చేస్తాడు. హస్తమనం జేయడము, వీర్యం తీసుకోకపోవడము, అప్పుడప్పుడు తీసేస్తారు. అప్పుడప్పుడు ఇంకా ఆగుతారు. ఎళ్ళేటప్పుడు ఆగిపోతారు. అంత డ్యామేజ్. ఇది నేచురల్ కాదు. ఇక్కడేంటంటే నేచురల్లీ కలుస్తారు. అంటే అది ఐడియా వస్తుంది, ఎరెక్షన్ వస్తుంది. దాని తర్వాత ఫోర్ ప్లే, దాని తర్వాత ప్లే అప్పుడైనా స్ట్రోక్స్ కొట్టడం నేచురల్ వేలో తీయడం. ఇది చాలా హెల్తీ. ఎక్కువ సేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ ఏజ్ బ్రతకొచ్చు. మంచిగా జేయొచ్చు. అయితే ఈ భ్రమ ఏదైతే ఉంటుందో, ఎక్కువ రోజులు మేము జేయగలుగుతాము. ఎక్కువసేపు మేము చేయగలుగుతాము. అందులో ఎలా చూపిస్తున్నారో ఆ రియల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అలాగే మేము చేస్తాము. అందులో నుంచి నేర్చుకోవచ్చు మేము. ఎలా ఏ భంగిమలో ఏంటి అంతా తెలుస్తది అని ఒకవేళ మీరు అనుకుంటే అది రాంగ్. మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. గట్టితనం, టైమింగ్ ఇంకా సైజ్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. మీ సైజ్ ష్రింక్ అయిపోతుంది. హస్తప్రయోగం అస్తమాను చేసి మీ సైజ్ ష్రింక్ అయిపోతుంది. పోర్న్ మూవీస్ చూసి మీ మైండ్ నుంచి అంటే మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ మీ పార్ట్నర్‌ని చూస్తే మీకు అసలు ఆ ఫీలింగ్సే రావట్లేదు. ఆ ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి. లిబిడో తగ్గిపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోతుంది. హార్మోనల్ ఫ్లష్ ఏదైతే ఉందో హార్మోనల్స్ కింద మీద అయిపోతాయి హార్మోన్స్. అందుకే ఎప్పుడైనా సరే, ఏ ఏజ్ అయిన వాళ్ళు సరే, ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే మనము చాలామంది ఇప్పుడు కూడా చేస్తున్నారు.
అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము 13, 14 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం అంటున్నారు. అంటే 45 వచ్చిన వరకు కూడా. మరి వాళ్ళకి తెలుసు ఇప్పుడంతా వచ్చి రాబోయి మెల్లిగా తగ్గిపోయిందన్నట్టు. ఇప్పుడు అస్సలు రావట్లేదు. సాటిస్ఫై చేయట్లేదు. అసలు ఆలోచించట్లేదు. అసలు ఆలోచన అటుదిక్కు రావడం లేదు. మరి అంతా ఉండేప్పుడు ఇప్పుడెందుకు లేదంటే, అది అలాగే ఉంటుంది. పీక్ పైన పోయిన తర్వాత మీకు మెల్లిమెల్లిగా అదంతా మీకు ఆహ్, ఇంట్రెస్ట్ అక్కడ లేకపోవడం ఏందంటే అదే కారణం అయితది. ఎప్పుడైనా సరే మీరు అవి చూసి అక్కడ నేర్చుకోలేరు. మీకు ఎక్స్‌పెక్టేషన్స్ మరిన్ని చాలామంది కంపారిజన్‌కెళ్తారు. అక్కడ అలా ఉంది, నాది తక్కువ ఉందని డిప్రెషన్‌లోకెళ్తారు. ఎంతసేపు నేను గూడా చేస్తానని ట్రై చేస్తారు. చేయకపోతే డిప్రెషన్‌లోకెళ్తారు. అదంతే టేక్ రికెట్ టీకే నడుస్తూనే ఉంటదక్కడ. అది రియల్ గాదు. ఎవరో ఒక గంట సేపు చూపిస్తున్నారు అని చూస్తుంటే గంట సేపు చేయరు వాళ్ళు. మీకు తెలియకుండా కట్ చేస్తారు. మళ్ళీ యాడ్ చేస్తారు. అసలు అది నడుస్తూనే ఉంటది. సో, మీరు అది జూసి నేను ఎక్కువ సేపు జేస్తాను. అది జూసి నేను ఆ యాంగిల్‌లో జేస్తాను. అది జూసి మీరు నాది అట్లా ఉండాలి. నేను గూడా అట్లా నాకు గూడా అట్లనే డైట్ ఉండాలంటే అది తప్పు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు మీకు. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, సూటిగా ఏంటంటే నేచురల్ వేలోనే మంచిగుంటది. మీరు మీ పని మీద కాన్సంట్రేట్ చేయండి. మంచిగా ఉండండి. వర్క్ చేయండి. మీకు అసలు నేచురల్ వేలో మీరు ఉండొచ్చు. ఇది పోర్న్ మూవీస్ ఎవరికైతే చూసే అలవాటు ఉంటదో, బూత్ సినిమాలు చూసే అలవాటు వాళ్ళు ఎట్లా తప్పించాలి? ఎలా వాళ్ళు దాంతో దూరం ఉండాలి అంటే, దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి నీకు చెప్తాను. సోషల్ గ్యాదరింగ్స్‌లో ఎక్కువుండాలి. అందరితో కలిసిమెలిసి అందరితో గ్రూప్‌లో పడుకోవాలి. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండకూడదు. ఫోన్ ఎప్పుడైనా మన దగ్గర పెట్టకూడదు. స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఎప్పుడైనా సరే ఒకవేళ అలవాటైంది చాలా ఇదైతుందంటే, మీరు తొందరగా పడుకోవడమే మంచిది. మన దగ్గర చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడడం వలన మీకు ఆ ఆసక్తి, ఇంట్రెస్ట్ అటు దిక్కు పోదు ఎక్కువ. మీ పార్ట్నర్ ఉన్నప్పుడు మీరు కలవాలి. ఫ్రీక్వెంట్‌లీ మీ పార్ట్నర్‌తో మీరు కలుస్తూ ఉంటే దీని జోలికి పోరు. ఎక్కువ గ్యాప్ మీ పార్ట్నర్‌కి ఇచ్చేస్తే మీరు దాని జోలికి పోతూనే ఉంటారు. ఇలాంటి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫాలో అవ్వండి. అంటే సమ్మరైజ్ చేస్తే మనకేం తెలుస్తుందంటే ఈ బూత్ సినిమాలు గాని ఎప్పుడు చూడకూడదు. చూస్తే మీ మీ సెక్షువల్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఆన్‌లైన్ కానివ్వండి, ఆఫ్‌లైన్ కానివ్వండి, మెడిసిన్స్ మా దగ్గరొచ్చి నాతో కలిసి తీసుకోవచ్చు. సండే రోజు 10 నుంచి 2 గంటల వరకు. మిగతా అన్ని డేస్ మీరు ఫుల్ డే ఉంటుంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.